హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో నెట్ఫ్లిక్స్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, లేకపోతే G5 కానివ్వండి, లేకపోతే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కానివ్వండి, ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మీకు సంబంధించిన మీ కంటెంట్ని మీ తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ కానీ లేకపోతే మూవీని కానీ అందులో అప్లోడ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి అమ్మాలంటే వాళ్ళైతే కొన్ని క్రైటీరియా ఉంటుంది. వాళ్ళకన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఈ కెమెరానే వాడాలి, సో ఈ విధంగానే అవుట్పుట్ ఉండాలి. సో అలా ఉంటేనే మీకు సంబంధించిన కంటెంట్ ఏదైతుందో, అంటే మీరు తీసిన వీడియో ఏదైతుందో వాళ్ళైతే కొనుక్కుంటారు. లేకపోతే మీరు అమ్మడానికి వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. మీరు వాళ్ళకి అమ్మడానికి మీకైతే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఒక కంటెంట్ తీసేటంటే కంపల్సరీ అది ఆ కెమెరాతో తీయాలి అని వాళ్ళకైతే కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఈరోజు మన వీడియోలో కంప్లీట్గా సో అవి ఏ కెమెరాస్, సో వాటి నేమ్స్ అవి మనకి ఎంత బడ్జెట్లో వస్తాయి, సో అవి ఎక్కడ కొనుక్కోవాలి, వాటి గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, G5 కానీ, లేకపోతే ఒక మూవీని తీసి వాళ్ళకి అమ్మాలనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో మీరు చూడండి. మీకైతే లాస్ట్ వరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన తెలుగులో చాలా తక్కువ వీడియో ఉన్నాయి ఈ కంటెంట్ మీద. సో కాబట్టి కేర్ఫుల్గా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోయాం. సో అందులో మనకు చాలా ప్రీమియం చాలా తక్కువ బడ్జెట్లో సో ఫస్ట్ కెమెరా వచ్చేసి సోనీ నుంచి సో సోనీ FX3 అని కెమెరా ఉంటుంది. సో ఇదైతే మనకు 4 లక్షల రూపాయల దాకా మనకైతే ఈ కెమెరా ఉంటుంది. ఒక 4 లక్షలు అంటే ఒక 20,000 వెనక ఎక్కువ అవ్వచ్చు, ఒక 20,000 తక్కువ అవ్వచ్చు. జస్ట్ నేను ఓన్లీ కెమెరా గురించి చెప్తున్నా. అంటే మీకు సంబంధించిన సినిమాటిక్ లెన్స్ కానీ లేకపోతే వైడ్ యాంగిల్ లెన్స్ కానీ అవన్నీ మీరు సపరేట్ అనుకోవాలి. జస్ట్ నేను కెమెరా గురించి చెప్తున్నా. ఇదైతే మనకి ఇచ్చేమించుగా 4 లక్షల రూపాయల వరకు మనకైతే ఉంటుంది. సో దీన్ని కొనుక్కుని మనం డైరెక్ట్ లైక్ మన అమెజాన్ నుంచైనా లేకపోతే సోనీ సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, అలా నుంచైనా మనం అయితే కొనుక్కోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ కెమెరాకు. సోనీ FX3 ఈ కెమెరా పేరు అయితే. సో ఇంకొక కెమెరా వచ్చి కూడా సోనీ నుంచే. సో సోనీ FX6 అని, అంటే ఇది అప్డేట్ వర్షన్ సోనీ FX3కి. సో ఇదైతే మనకు 6 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది కూడా జస్ట్ మనకైతే కెమెరా ఉంటుంది. సో మీకు సంబంధించిన లెన్స్ అనేది మీరైతే ప్రతి ఒక్కరు సపరేట్ కొనుక్కోవాలి. జస్ట్ మన కెమెరా ప్రకారంగా మనకైతే 6 లక్షల రూపాయలు ఉంటుంది. ఇంకా ఇది మనకైతే అమెజాన్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ఇంకా వాడినట్టయితే మీకు అయితే డిస్కౌంట్ వస్తుంది. బట్ నా సజెషన్ అయితే మీరు డైరెక్ట్ ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళండి. సో ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళే మీకు సంబంధించిన కెమెరా కానివ్వండి, ఇంకా లెన్స్ కానీ మీరు తీసుకొని ఇంకా మీకు తక్కువ వస్తాయి. దాదాపు ఇక్కడ 6 లక్షలు అంటే ఇంకొక 50,000 రూపాయలు మీకు అయితే తగ్గే ఛాన్స్ ఉంటుంది ఆఫ్లైన్ స్టోర్లో. సో థర్డ్ కెమెరా వచ్చి కూడా సోనీ నుంచే. సో సోనీ FX9. సో ఇది ఇంకొక అప్డేట్ వర్షన్. ఇది మనకు దగ్గర 10 లక్షల రూపాయలు ఉంటుంది. జస్ట్ దీనికి సంబంధించిన ఇంకా వేరే దీంతో కూడా ఒక లెన్స్ లాంటివి వస్తాయి, కానీ అది మీకు సంబంధం లేకపోతే వేరే లెన్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకు 10 లక్షల దాకా ఉంటుంది. బట్ ఇదైతే మనకు ఆన్లైన్లో దొరకదు. సో సోనీ వెబ్సైట్లో దొరికినా కూడా మీరైతే మీరు సోనీ వెబ్సైట్లో తీసుకోకండి, ఆఫ్లైన్ స్టోర్లో వెళ్ళండి. లైక్ హైదరాబాద్ కానివ్వండి, కోచి కానివ్వండి, బెంగళూరు, సో ఇటువంటి మేజర్ సిటీస్లలో మనకి దీనికి సంబంధించిన షోరూమ్స్ ఉంటాయి. వాళ్ళు తెప్పిస్తారు. వాళ్ళ దగ్గర కూడా స్టాక్ ఉంటాయి. బట్ మీరు కంపల్సరీ కొనుక్కుంటే అంటే అడ్వాన్స్ ఇస్తే వాళ్ళైతే తెప్పిస్తారు. సో వాళ్ళు తెప్పించిన ప్రోడక్ట్ని మీరైతే కొనుక్కోండి, మీకైతే చాలా వాల్యూ ఉంటుంది. లేకపోతే మీరు వేరే దేశాలకు దుబాయ్, అమెరికా అలాంటివి వెళ్తారు కాబట్టి మీకు అక్కడ పరిచయం ఉంటే వాళ్ళతో అనేది తెప్పించుకోండి, ఇంకా తక్కువ రేటుకి వస్తాయి. బట్ మీరైతే ఆన్లైన్లో అయితే ఈ కెమెరాస్ అయితే కొనుక్కోకండి. సో ఇంకొక కెమెరా వచ్చి కూడా సోనీ నుంచి. సో సోనీ FR7 ఉంది. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇదైతే మనకు దగ్గర 14 లక్షల దాకా ఉంటుంది. సో 14 లక్షలు మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది కూడా ఆఫ్లైన్లో కొనుక్కుంటుంది. ఆఫ్లైన్లో మనైతే కొనుక్కోవాలి. వాళ్ళకి అడ్వాన్స్ అయితే వాళ్ళైతే బుక్ చేసి వాళ్ళతో తీసుకొని వస్తారు సోనీ సెంటర్లో. సో అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. దగ్గర అయితే మనకు 14 లక్షల దాకా మనకైతే కెమెరా ఉంటుంది. సో ఇంకో కెమెరా వచ్చేసి నికాన్ నుంచి. సో నికాన్ C70 అనే ఒక కెమెరా ఉంటుంది. ఇదైతే మనకు 6 లక్షల రూపాయల దాకా మనకైతే కెమెరా ఉంటుంది. సో ఇది కూడా మనకైతే ఆన్లైన్లో దొరకదు. ఇది కూడా ఆఫ్లైన్లో మనం ట్రై చేయాలి సో షోరూమ్స్లలో. సో ఇంకొకటి వచ్చేసి పానాసోనిక్ నుంచి. సో పానాసోనిక్ DC-S1H అని ఉంటుంది. ఇదైతే మనకు 3 లక్షల రూపాయల దాకా ఈ కెమెరా ఉంటుంది. దీనికి సంబంధించిన లెన్స్ అనేది మనైతే సపరేట్ కొనుక్కోవాలి. సో ఇది కూడా మనకైతే ఆన్లైన్లో దొరకదు. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మనకు దీనికి సంబంధించిన ఆఫ్లైన్ స్టోర్లో దొరకదు. ఆఫ్లైన్ వెబ్సైట్లో దొరకదు. దీనికి సంబంధించిన ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్లో దొరుకుతుంది. మనం వాళ్ళకి అడ్వాన్స్ పే చేసినట్లయితే వీళ్ళైతే తెప్పిస్తారు. ఇదైతే మనకు 3 లక్షల రూపాయల దాకా ఇంచుమించు మనకైతే వస్తుంది. జస్ట్ బాడీ చెప్తున్నా. సో ఇంకో కెమెరా వచ్చేసి కూడా పానాసోనిక్ నుంచే. సో పానాసోనిక్ మనకైతే BS1H ఉంది. సో ఇది మనకు దగ్గర 3 లక్షల రూపాయలు ఉంటుంది. సో ఇది కూడా మనకి ఆన్లైన్లో దొరకదు, మనమైనా ఆఫ్లైన్లో తెప్పించుకోవాలి. సో ఇంకోటి వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ డిజైన్ UR-SA మినీ ప్రో. ఇది మనకు దగ్గర 8 లక్షల రూపాయలు ఉంటుంది. సో ఇది కూడా మనకు ఆన్లైన్లో దొరకదు. ఇవన్నీ మనమైతే ఆఫ్లైన్లో తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే కెమెరాస్ ఉన్నాయో ఈ కెమెరాస్ అన్నిటికీ OTT సపోర్ట్ ఉంది. ఈ కెమెరాలో మీరు ఏ వీడియో తీసినా కూడా వాళ్ళైతే ఎటువంటి ఇది ఈ కెమెరా నుంచి తీసినా కాబట్టి తీసుకోరు అని మాట అయితే చెప్పారు. కంపల్సరీ ఇవన్నీ అప్రూవ్డ్ కెమెరాస్, అందుకే నేను చెప్తున్నా. ఇంకొక సజెషన్ ఏంటంటే, సో మీరు అడగచ్చు కంపల్సరీ ఇదే కెమెరాస్ తీయన్నా అంటే నేనేం చెప్తా అంటే, ఆల్రెడీ మీరు చాలా ఫేమస్. సో మీరు ఏ వీడియో పెట్టినా చాలా పెద్ద వైరల్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఒక స్టేటస్ ఉంది సోషల్ మీడియాలో. సో అలాంటి వాళ్ళు జస్ట్ మీరు ఐఫోన్లో తీసినా కూడా మీ కంటెంట్ మంచిగా ఉంటే నెట్ఫ్లిక్స్ అయినా, అమెజాన్ ప్రైమ్ అయినా వాళ్ళు తీసుకుంటారు. బట్ నేను ఎవరికి తెలియదు. సో నా ఓన్ టాలెంట్, బట్ నా దగ్గర మంచి కంటెంట్ ఉంది, నేను అన్ని షూట్ చేసిన. సో అప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఇవన్నీ మీరైతే వాడాల్సి ఉంటుంది. సో కంపల్సరీ
ఆడియో సంగతి పక్కకిన్నా కూడా మన వీడియోకి అయితే కంపల్సరీ కెమెరాస్ అయితే వాడాల్సి ఉంటుంది. ఈ కెమెరాస్ వాడితేనే మీ కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తారు. ఎవరైతే ఫేమస్ కాలేదో, ఎవరైతే ఇప్పుడే కొత్త వస్తున్నారో, ఎవరైతే ఒక మంచి మూవీని వాళ్ళకు అమ్మాలి, డబ్బులు సంపాదించాలి ఎవరైతే అనుకుంటున్నారో కంపల్సరీ కెమెరాస్ అయితే వాడాలి. అంతేకాకుండా ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటింగ్ అనేది మీరు ఎందులో చేసినా సరిపోతుంది. బట్ అవుట్పుట్ మాత్రం మినిమం 4K ఉండాలి. సో ఫుల్ హెచ్డీ కాదు, మినిమం 4K 30 FPS అయినా 60 FPS అయినా లేకపోతే 24 FPS ఉండాలి. సో మినిమం 4K ఈ అంతేకాకుండా 24, 30, 60 FPS ఉంటే మీరైతే వాళ్ళకు అమ్మచ్చు. సో అంతేకాకుండా ఈ అమ్ముట్లో కూడా మనకైతే 2 రకాలు ఉంటాయి. ఒకటి సొంతంగా మీరే ప్రొడ్యూస్ చేసుకొని, సొంతంగా మీరే స్క్రిప్ట్ రాసుకొని, సొంతంగా మీరే వీడియో అవన్నీ చేసుకొని సో డైరెక్ట్ మీరు ఏదైతే ఓటీటీ ఉందో వాళ్ళకి అమ్ముడు. ఐ మీన్ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ డైరెక్ట్ అమ్మినట్టయితే వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారో డైరెక్ట్ మీకే అంత అమౌంట్ వస్తుంది. లేకపోతే నా దగ్గర టాలెంట్ ఉంది కానీ నా దగ్గర పైసలు లేవు, ఇప్పుడు అంత ప్రొడక్షన్ చేసేంత పైసలు లేవు, వీడియో కంప్లీట్ అయినట్టు నా దగ్గర పైసలు లేవంటే ఒక ఫైనాన్షియల్ని మాట్లాడుకొని సో వాళ్ళకి ఇంత అని, లేకపోతే నేను నీకు ఇంత పని చేస్తా బట్ నా సినిమా అయితే వాళ్ళకి పోవాలంటే ఆ ఫైనాన్షియల్ని మాట్లాడుకొని ఆయన మొత్తం పెట్టుబడి పెడితే ఆ అవుట్పుట్ తీసుకోపోయి మళ్ళీ మీరు వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇక వాళ్ళు ఓటీటీకి అమ్ముకుంటారో లేకపోతే వాళ్ళు ఏమైనా చేసుకుంటారో సో అట్లా సంబంధం ఉంటుంది. మీ దగ్గర డబ్బు లేకపోతే. బట్ ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీ పైసలు అంటే మీకు వస్తాయి. సో మీరు ఎంత మంచి కెమెరా వాడితే మీకు కూడా వాళ్ళ దగ్గర నుంచి అంత మంచి డబ్బులు వస్తాయి. ఎందుకంటే మీరు వాళ్ళకు లైసెన్స్ మీద సైన్ చేసేటప్పుడు అందులో ఉంటుంది ఏ కెమెరా వాడారు, ఏ మైక్ వాడారు, ఏ మ్యూజిక్ ఎక్కడ తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించిన కాపీరైట్ కానీ లేకపోతే సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవన్నీ మీరు వాళ్ళకు సబ్మిట్ చేసేది ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు మీ కెమెరాని చూస్తారు. సో కెమెరా మంచి క్వాలిటీ వాడారు కాబట్టి సో మీరు కూడా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇంకొక సజెషన్ ఏంటంటే మీ దగ్గర ఇన్ని పైసలు పెట్టి, ఇన్ని లెన్సులు పెట్టి, ఈ లెన్సులు మీరు కొనుక్కోలేరు అనుకుంటే ఇవి రెంట్కి తీసుకొచ్చుకోండి. రెంట్కి తీసుకొచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు సెకండ్స్లో కొనుక్కోండి. సో సెకండ్స్లో కొనుక్కునే వాళ్ళు చాలా ఉంటారు. సో మీ వీలు బట్టి మీరైతే కొనుక్కోవచ్చు, వాళ్ళకైతే అమ్ముకోవచ్చు. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఈ వీడియో కంపల్సరీ కెమెరాస్ అన్ని మీకైతే ఓటీటీలో అప్రూవ్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని లాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.